థ్రెడ్ బ్యాంగిల్స్ ర్యాపింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈ వీడియోలో ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో నీట్గా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్లీ మనకి థ్రెడ్ చుట్టుకోవడానికి ఒక వెడల్పైన వస్తువు ఉండాలి. పైన ఇచ్చాను కదా, ఆ మెజర్మెంట్లో మీ ఇంట్లో ఏదైనా వెడల్పైన వస్తువు ఉంటే దాంతో చేయండి. ఇక్కడైతే నేను స్టడీ టేబుల్ వాడుతున్నా. మీ ఇంట్లో లైక్ అట్టలు, ప్లాంక్ ఉంటే చూడండి. సెకండ్ వచ్చేసి ఈ లోట అండి. ఈ లోట దేనికి యూజ్ చేస్తామంటే దారం చుట్టుకునేటప్పుడు ఆ దారం ఇటు అటు అవ్వకుండా ఈ లోట అనేది యూజ్ చేస్తాము. చార్ట్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను ఏ సైజ్కి ఏ కట్కి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలనేది. 2-4, 2-6 సైజ్ కాకుండా వేరే సైజులకి ఎన్ని స్టాండ్ తీసుకోవాలనేది వీడియోలో చెప్పాను. మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. 2 కట్కి ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ దారాన్ని లోటాలో వేసుకోవాలి, సో దట్ అది ఇటు అటు అవ్వకుండా ఉండడానికి. ఆ దారంని ఎడ్జ్కి అలా థమ్తో పట్టుకోవాలి. ఒకటికి 45 స్టాండ్స్ చుట్టుకోవాలి. ఇందాక చాట్లో చూసాం కదా మనం. దారం చివరికి థమ్తో గట్టిగా పట్టుకొని లెక్కెట్టుకుంటూ 45 స్టాండ్స్ చుట్టుకోవాలి. ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. 45 అన్నా కదా, 45 కాకుండా 2-3 స్టాండ్స్ ఎగస్ట్రా మనం తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వేస్టేజ్ కొన్ని వచ్చేస్తాయి అనమాట. దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ మనం 2-3 ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట. సైజ్ చార్ట్ విషయంలో చెప్తా అన్నా కదా, అక్కడ 2-4, 2-6 మెన్షన్ చేశాను కదా. మనం 2-6 కన్నా ఎక్కువ సైజ్ అయితే ఎక్కువ స్టాండ్స్ తీసుకోవాలి. అండ్ 2-4 కన్నా తక్కువ అయితే అక్కడున్న స్టాండ్స్ని బట్టి తక్కువ చేసుకుంటూ పోవాలి. ఎక్కువైతే ఎక్కువ స్టాండ్స్ పెంచాలి, తక్కువ అయితే తక్కువ స్టాండ్స్ చేసేయాలన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2-8 బ్యాంగిల్ సైజ్ ఉందనుకోండి. 2 కట్కి ఇక్కడ 45 స్టాండ్స్ కదా, అక్కడ ఏంటంటే ఒక 50 లేదంటే 52 అలా తీసుకోవాలన్నమాట. అండ్ చిన్నపిల్లలకి అయితే 45 ఉంది కదా, 30 అలా తీసుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం దారం చుట్టేసుకున్నాం. ఆ థమ్ని గట్టికి పట్టుకోవాలండి, ఎందుకంటే అన్నీ ఊడిపోతాయి. గట్టికి పట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మీరు చూడండి ఒకసారి. వీడియోని బాగా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదైనా చూస్తేనే మనకి బాగా గుర్తుంటుంది, ఇంకా అర్థం కూడా అవుతుంది. అలా మనం దారాన్ని చుట్టుకున్న తర్వాత వేళ్ళతో మనం సైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా చిక్కులు ఉంటే దాన్ని ఇచ్చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. అండ్ ప్లీజ్ స్కిప్ ద బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేదు. అవన్నీ చిక్కులు లేకుండా నీట్గా చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం దారాన్ని పట్టుకుంటాం కదా, అంటే కట్ చేస్తాం కదా, అప్పుడు దారానికి రౌండ్ చేయకుండా చూడండి, ఇక్కడ రౌండ్ అయిపోతుంది కదా, అలా రౌండ్ అవ్వకుండా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. ఫ్లాట్గా చేసుకుంటేనే అక్కడ వ్రాప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్లాట్గా చేసుకున్న తర్వాత నీట్గా సైజు కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడ నేను ఎలా కట్ చేశానో సైజ్గా. అండ్ కట్ చేసుకున్న తర్వాత దారం ఇటు అటు అవ్వకుండా సెక్యూర్ అవ్వడానికి మనం ఇక్కడ గ్లూని యూజ్ చేస్తాం. గ్లూని మనం కొంచెమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. చూడండి ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కదా, అలా 2 ఫింగర్స్తో దాన్ని ఫ్లాట్గా గ్లూ అంటించండి అనమాట. ఇప్పుడు మనం బ్యాంగిల్ లోపల సైడ్ కొంచెం గమ్ అంటించుకోవాలి. చూడండి నేను అలాగ అంటిస్తున్నాను. అలా గ్లూని అంటించుకున్న తర్వాత ఆ ఫ్లాట్కి చేసాం కదా ఆ థ్రెడ్ని అలా ప్లేస్ చేసేయాలన్నమాట. ఎక్కడైనా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఎక్కువ గ్లూ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే మెస్సీ అయిపోద్ది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాయింట్ చేసుకోండి, ఇక్కడ గమ్ కొంచెం యూజ్ చేశాను కదా పైకసి, అది ఒక్కసారి స్వాప్ చేయాలి. అంటే ఒక సైడే స్వాప్ చేసేయాలి, ఒక్కసారి ఇలాగ రబ్ చేసేయకూడదు, లేదంటే మెస్సీ అయిపోద్ది అనమాట, కంగాలు కనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్లూ కొంచెం యూజ్ చేసి ఒక సైడే స్వాప్ చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే అలా గ్లూ అంటించుకున్న తర్వాత పైన థమ్ని గట్టిగా ప్రెస్ చేసి ఇలా లోపల నుంచి బయటికి తీయాలన్నమాట. తీసిన తర్వాత థ్రెడ్ పైన థ్రెడ్ ఎప్పుడు చుట్టకూడదు, దాన్ని పక్కకి చుట్టాలన్నమాట. అది కొంచెం బాగా కనిపించదు. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి, క్లియర్గా చూడండి, చూస్తేనే ఏదైనా గుర్తుంటుంది. సైడ్కి నేను చూడుతున్నాను. ఇంకా చుట్టిన తర్వాత నేను ఎక్కడెక్కడ చుట్టానో అక్కడ థమ్ ప్రెస్ చేస్తున్నాను అనమాట. థమ్ని ప్లేస్ చేస్తున్నాను. చూడండి చెప్తున్న పాయింట్ని నోట్ చేసుకోండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం థమ్ని ప్రెస్ చేసుకుంటూ దారాన్ని గట్టిగా టైట్గా లాగాలన్నమాట. టైట్గా లాగితేనే అది స్ట్రాంగ్గా టైట్గా నీట్గా ఉంటుందన్నమాట. ఈ దారం చుట్టేటప్పుడే నేను
3 or 4 పాయింట్స్ చెప్పాననమాట. గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మనం లాంగ్ వీడియోని స్కిప్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో మెయిన్ పాయింట్స్ చెప్తారు అండ్ పిన్ టు పిన్ చెప్తారు కాబట్టి లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడాలి, లేదంటే మనం మెయిన్ పాయింట్స్ని మిస్ అయిపోతాం. అండ్ అలా చుట్టుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు లాస్ట్ భాగంకి వచ్చాం కదా, లాస్ట్ పాయింట్కి ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం గ్లూని కదా కొంచెమే యూస్ చేయాలి. నేను ఫస్ట్లో చెప్పాను కదా గ్లూని ఎక్కువ యూస్ చేయకూడదు. చూడండి ఇక్కడ కొంచెమే యూస్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి, మొత్తం దారం తీసుకున్నాను కదా, ఆ ఎడ్జ్ వరకైనా మీరు స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తమే తీసేసుకున్నాను, మీరు హాఫ్ నుంచి దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చూడండి గమ్ ఎక్కడ అంటించానో అక్కడ వరకు కట్ చేసేయచ్చు మీరు. నేను ఇక్కడ మొత్తం తీసుకుంటున్నాను, నాకు అలవాటు అనమాట, నేను మొత్తమే తీసుకుంటాను. మీరు ఇలా మొత్తమే తీసుకోండి, లేదన్నా మధ్యలో అన్నా కట్ చేసేసుకోండి. ఇంకొక పాయింట్ చూసారు కదా, నేను పైన కూడా ఎక్కువ గమ్ యూస్ చేయలేదు, కొంచెం గమ్ చేసి స్వాప్ చేస్తాను. అండ్ లాస్ట్కి నేను ఎక్కువ దారం తీసుకున్నా కాబట్టి లాస్ట్కి ఇక్కడ నేను కట్ చేయవలసి వస్తుంది నాకు. అదే మీరు మధ్యలో కట్ చేస్తే ఏమవుద్దంటే ఎగస్ట్రా మరి ఉంటుంది కదా, మరి కట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉంచాను కాబట్టి ఎగస్ట్రా కొంచెం గమ్ రాస్తున్నా సైడ్కి. మీరు మధ్యలో కట్ చేసి కొంచెం గమ్ అంటించండి. మీరు పాయింట్లు అన్నీ నోట్ చేసుకోండి అండ్ ఇంట్లో కూడా ట్రై చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెయిన్ పర్ఫెక్ట్ అంటాం కదా, అయినా ఒకసారికి రాదు, ప్రాక్టీస్ చేస్తే నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చేసేస్తే పర్ఫెక్ట్గా రాదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్ అనేది ఎంత నీట్గా వ్రాపింగ్ చేసామో మనం. మీరు కూడా ఈ చిన్న టెక్నిక్స్ అండ్ పాయింట్ని గుర్తుపెట్టుకుని చేస్తే అలా ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా ఈజీగా ఒక 4-5 అటెంప్ట్స్కి ఈజీగా చేసేస్తారు పర్ఫెక్ట్గా. ఇక్కడ మనం 4 కట్కి వ్రాపింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా 4 కట్కి ఇక్కడ మనం 30 స్టాండ్స్ అనేది తీసుకున్నాను నేను. తీసుకొని ఇక్కడ వ్రాపింగ్ చేస్తున్నాను. ఇందాకలా వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో అన్నీ పిన్ టు పిన్ చెప్పాను కాబట్టి ఇక్కడ మరి చెప్పట్లేదు, ఖాళీ వ్రాపింగ్ 4 కట్కి ఎలా చేయాలనేది క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఎక్కడెక్కడ చుడుతున్నానో అక్కడ థంబ్ ప్రెస్ చేస్తున్నాను కదా, మీరు చూడండి. అండ్ ఎప్పుడైనా టైట్గా లాగి మీరు దారాన్ని చుట్టుకోవాలన్నమాట, వ్రాపింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 4 కట్ ఇంకా 1 కట్కి నేను క్లియర్గా చూపించలేదు, ఎందుకంటే 2 కట్కే మీరు బాగా చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా వ్రాపింగ్ చేసుకోవాలి, ఏమేమి టెక్నిక్ యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు అనేది. సో నేను 4 కట్ అండ్ 1 కట్కి చూపించలే. ఇక్కడ 1 కట్కి 70 స్టాండ్స్ తీసుకున్నాం మనం. అండ్ నేను మధ్యలో చెప్పాను కదా ఆ సైజ్ చార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ సైజ్ పెరుగుతున్న కొలది స్టాండ్స్ని పెంచండి, సైజ్ తగ్గుతున్న కొలది స్టాండ్స్ని తగ్గించండి అనమాట. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 2/8 తీసుకుందాం. అయితే 2/8కి 2 కట్ తీసుకుంటే నార్మల్గా ఎంత మనకి 45 కదా, 2/4 and 2/6కి. ఇక్కడ 2/8 తీసుకున్నాం కదా సైజు, తో ఇక్కడ పెంచాలన్నమాట. 45 స్టాండ్స్ కాకుండా 50 లేదా 54 అలా తీసుకోండి. 50 తీసుకోండి, 50 లేదా కొంచెం పెంచండి పర్లేదు. అండ్ తక్కువ సైజ్ అయితే ఇప్పుడు చిన్నపిల్లల కంటే 45 కదా, 30 లేదా 35 తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా బాగా. మీకు వీడియోలో అన్నీ పిన్ టు పిన్ చెప్పేశాను, అయినా మీకు డౌట్ ఉంటే పైన నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి నాకు కాల్ లేదా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వ్రాపింగ్ అనేది అంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఆ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని నిదానంగా చేసుకోండి, సేమ్ ఇలానే వస్తుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను చెప్పిన పాయింట్లన్నీ రాసుకోండి గుర్తుంచుకోవడానికి. అండ్ ఆ చార్ట్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసుకోండి మీ నోట్బుక్లో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. ది బిగినర్ సిరీస్ పార్ట్ 3 అండి, లాంగ్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.